విశ్వంలో ఇంత ఘోరమైన గ్రహాలు ఉన్నాయా? నంబర్ 1 దీని పేరు TOI 849b. అత్యంత భారీ రాతి గ్రహాల్లో ఒకటైన దీనికి అసలు వాతావరణమే ఉండదు. పొరపాటున దీని మీద ల్యాండ్ అయ్యారు అంటే ఇక బతికే ఛాన్స్ జీరో అనే అనుకోవాలి. ఎందుకంటే టెంపరేచర్స్ ఏకంగా 1500 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుంది. మీరు నమ్మరు, ఇదే మన వీడియోలో అతి తక్కువ భయంకరమైన గ్రహం. నెక్స్ట్ డిస్కస్ చేసే గ్రహాలు మీ మతి పోగొడతాయి. నంబర్ 2 రాత్రికి కూడా నిద్ర లేని ఈ గ్రహాన్ని ట్రస్ 2b అంటారు. ఇదొక హాట్ జూపిటర్, అంటే జూపిటర్ సైజులో ఉంటూ తన సూర్యుడికి దగ్గరగా తిరుగుతుంది అని అర్థం. ట్రస్ 2b భూమికి 750 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మీకు రాత్రంటే భయం లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉండేది అతి భయంకర రాత్రి. ఎందుకంటే తన మీద పడిన సూర్యకాంతిలో 99%ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. విశ్వంలో ఏ ఇతర కాస్మిక్ స్ట్రక్చర్ కూడా ఇంత కాంతిని అబ్జార్బ్ చేసుకోవడాన్ని మనం గుర్తించలేదు. నంబర్ 3 ఈ ఆవిరైపోతున్న గ్రహాన్ని కెప్లర్ 70b అన్నారు. ఒక స్టార్లోని మొత్తం హైడ్రోజన్ అయిపోతే దాని బయట పొరలు ఉబ్బి ఒక రెడ్ జైంట్ గా మారుతుంది. అప్పుడు దగ్గరలో ఏ గ్రహం ఉన్నా ఇక టాటా బై బై చెప్పాల్సిందే. అలాంటి గ్రహమే కెప్లర్ 70b. ఇది వరకు జూపిటర్ సైజులో ఉండేది, కానీ తన స్టార్ మింగేయడం వల్ల భూమి కంటే చిన్నదైపోయింది. మీరు కనుక ఆ గ్రహం మీద 6800 డిగ్రీ సెంటీగ్రేడ్ ని తట్టుకొని ఉండగలిగితే వాతావరణం కాలిపోవడాన్ని చూడొచ్చు. నంబర్ 4 గ్లియిస్ 1241b ఒక వేడి నీటి ప్రపంచం. ఇందులో పడితే నీటిలో ఉడుకుతున్న గుడ్డులా ఫీల్ అవుతారు. దీని మాస్ భూమికి సమానంగా ఉంటుంది. మొత్తంలో 75% నీరు, 25% రాయి కోర్ రూపంలో ఉంటుంది. ఈ మహాసముద్రాల లోతు కొన్ని వేల కిలోమీటర్స్ ఉంటుంది. దీంతో పోలిస్తే భూమి మీద అతి లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్ లోతు కేవలం 11 కిలోమీటర్సే. లోతుకు వెళ్లే కొద్దీ మీ మీద పడే వాటర్ ప్రెషర్ వల్ల ఇన్స్టెంట్ గా చితికిపోతారు. దీన్ని తట్టుకొని ఇంకా లోతుకు వెళ్లి కోర్ని చూస్తే అసలు ప్లాజ్మా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నంబర్ 5 కెల్ట్ 9b ఒక వేడి గ్రహం అనకూడదు. అదొక అల్ట్రా మెగర్ సూపర్ హాట్ గ్రహం. దీని మాస్ 3 జూపిటర్స్ కి సమానంగా ఉంటుంది. భూమికి 667 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం యొక్క టెంపరేచర్ 4300 డిగ్రీస్ ఉంటుంది. ఇంత టెంపరేచర్లో మీరు ఆవిరైపోతారు. లిటరల్ గా మీ శరీరంలోని మాలిక్యూల్స్ ఆటమ్స్ గా విడిపోతాయి. ఇది సరిపోదు అన్నట్టు కెల్ట్ 9 సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ ఈ గ్రహాన్ని కాల్చేస్తూ ఉంటుంది. సో కెల్ట్ 9b వాతావరణం చెదిరిపోతుంది. ఒకరోజు గాలి మొత్తం పోయి ఈ గ్రహం ఇక రాయిలా మాత్రమే కనబడుతుంది. నంబర్ 6 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్యాస్ జైంట్ పేరు వాస్ప్ 12b. తన సూర్యుడికి వాస్ప్ 12b ఎంత దగ్గరగా ఉంటుందంటే 26 గంటల్లో ఒక ఆర్బిట్ పూర్తి చేస్తుంది. అంటే ఒక సంవత్సరం కేవలం 26 గంటలే. ఇంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అదొక హాట్ జూపిటరే అవ్వాలి. ప్లస్ స్టార్ గ్రావిటీ లాగడంతో అదొక గుడ్డు ఆకారంలో ఉంటుంది. చివరకు వాస్ప్ 12b ఎంత ఘోరంగా ఉంటుందంటే తన స్టారే దాని నుండి పదార్థాన్ని లాగేస్తూ ఉంటాడు. సో 10 మిలియన్ సంవత్సరాలు ఈ చర్య జరుగుతూ ఇక వాస్ప్ 12b అనేదే ఉండదు. నంబర్ 7 ఇప్పుడు AU మైక్రోస్కోపీ సిస్టంలోని AU మైక్రోస్కోపీ B సంగతేంటో చూద్దాం. ఇది 22 మిలియన్ సంవత్సరాల వయసున్న ఒక రెడ్ డ్వార్ఫ్ చుట్టూ తిరుగుతుంది. కాస్మిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక బేబీ అనే చెప్పుకోవాలి. అందుకే ఈ రెడ్ డ్వార్ఫ్ AU మైక్రోస్కోపీ B మీద అపారమైన రేడియేషన్ విడుదల చేస్తుంది. ఈ గ్రహం మీద నుంచుంటే మిమ్మల్ని ఇన్స్టెంట్ గా స్వర్గాన్ని పంపించేంత ఎక్స్రే రేడియేషన్ పడుతుంది. ఈ చర్య వల్ల AU మైక్రోస్కోపీ B హైడ్రోజన్ వాతావరణం అంతరిక్షంలోకి చెదిరిపోతుంది. సో జీవం ఉండే అవకాశం లేదు అనే అనుకోవాలి. నంబర్ 8 ఈ వేడి తుఫానులతో నిండిన గ్రహాన్ని HD 80606b అంటారు. ఈ గ్రహం తన సూర్యుడి చుట్టూ ఒక ఇలాంగేటెడ్ ఆర్బిట్లో తిరుగుతుంది. అంటే ఒకసారి స్టార్ కి దగ్గరగా వస్తే ఇంకోసారి దూరంగా వెళ్తుంది. దీని వాతావరణం ఎంత తేడాగా ఉంటుంది అంటే కేవలం 6 గంటల్లో టెంపరేచర్ 500 నుండి 1600 డిగ్రీస్ కి పెరిగిపోతుంది. ఇంత వేడి అంత తక్కువ సమయంలో పెరగడం వల్ల గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు గ్రహం యొక్క రాత్రి వైపుకు వస్తాయి. నంబర్ 9 రాళ్ల వర్షం కురిసే K2 141b అనే ఈ గ్రహం భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కేవలం 7 గంటల్లో తన స్టార్ చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేస్తుంది. సో లావా గ్రహం అంటంలో తప్పులేదు. కానీ ఈ గ్రహం యొక్క రాళ్లు చాలా స్పెషల్. ఎక్కువ వేడి ఉండటం వల్ల రాళ్లు సోడియం ఆటమ్స్ ఆవిరైపోతాయి. గాలి వేగంగా వీయటం వల్ల ఇవి శబ్దం కంటే ఎక్కువ అంటే సూపర్సానిక్ వేగంతో దూసుకుపోతాయి. గ్రహం మీద సూర్యకాంతి పడని వైపు ఈ రాళ్లని ఒక వర్షంలా కిందకి పడతాయి. నంబర్ 10 దీని HD 189733b అంటారు. ఇప్పటి వరకు నీటి వర్షం చూసాం, ఐస్ వర్షం చూసాం, చివరికి రాళ్ల వర్షం చూసాం. కానీ ఎక్కడైనా గాజు వర్షం చూసారా? HD 189733b మీద ల్యాండ్ అయితే ఈ అద్భుతాన్ని చూడొచ్చు. ఇక్కడ గాలులు శబ్దవేగానికి 7 రెట్ల వేగంతో వీస్తుంటాయి. ఈ గాలితో గాజు ముక్కలు కలిసి ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసే తుఫాన్ను సృష్టిస్తాయి. HR 5183b అనే గ్రహం
తన స్టార్ చుట్టూ తిరగడానికి 74 సంవత్సరాలు పడుతుంది. దీని ఆర్బిట్ ఇంకా వింతగా ఉంటుంది. స్టార్కి దూరంగా వెళ్ళినప్పుడు స్లోగా కదిలితే, దగ్గరగా వచ్చినప్పుడు ఫాస్ట్గా కదులుతుంది. అందుకే దీన్ని విప్లాష్ అంటే కొరడా గ్రహం అంటారు. ఇలా ఆ సూర్యుడి చుట్టూ మామూలుగా తిరిగే గ్రహాల్ని HR 5183b డిస్టర్బ్ చెయ్యొచ్చు. వాస్ప్ 107bని మార్ష్మెల్లో ప్లానెట్ అంటారు. ఎందుకంటే అది దూదంత సాఫ్ట్గా ఉంటుందంట. ఈ గ్రహం మీద టెంపరేచర్స్ 1000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. ఈ వేడిలో సిలికేట్స్ ఆవిరయ్యి వాతావరణంలోకి వెళ్లి మళ్లీ చిన్న చిన్న కణాలుగా ఘనీభవిస్తుంది. ఇలా కొంత సమయం తర్వాత ఈ కణాలు ఉండలుగా కలిసిపోయి వర్షంగా పడతాయి. మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. ఈ చర్య వల్ల గ్రహానికి సాలిడ్ సర్ఫేస్ అంటూ ఉండదు. సో అడుగు పెడితే లోపలికి కూరుకుపోతాం. నెంబర్ 13. భూమికి 2300 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ గ్రహాన్ని పోల్టర్గైస్ట్ ప్లానెట్ అంటారు. దీని దగ్గరికి వెళ్తే ఎందుకంత ప్రమాదమో తెలుసుకోవాలంటే ఒక పల్సార్ శక్తిని అర్థం చేసుకోవాలి. భూమి కంటే భారీ సూర్యుడు అంతమైపోయిన తర్వాత ఒక న్యూట్రాన్ స్టార్ మిగులుతుంది. కొన్నిసార్లు స్టార్ అంతమైపోయే క్రమంలో న్యూట్రాన్ స్టార్ వేగంగా తిరగడం ఆపుకోలేదు. దీన్నే పల్సార్ అంటాం. ఇంత వేగం వల్ల అది అపారమైన రేడియేషన్ ని విడుదల చేస్తుంది. పోల్టర్గైస్ట్ ఇలాంటి ఒక పల్సార్ చుట్టూనే ఆర్బిట్ చేస్తుంది. సో మీరు చికెన్ పకోడీలా డీప్ ఫ్రై అవ్వాలంటే పోల్టర్గైస్ట్ మీద అడుగు పెడితే సరిపోతుంది. నెంబర్ 14. ఈ పింక్ గ్యాస్ జైంట్ పేరు GJ504b. పింక్ గా ఉంది కదా అని సాఫ్ట్ గా ఉంటుంది అనుకోకండి. ఇది పుట్టి 160 మిలియన్ సంవత్సరాలే అయింది కాబట్టి టెంపరేచర్స్ 230 డిగ్రీస్ ఉంటాయి. గ్యాస్ జైంట్ కాబట్టి మొత్తం హైడ్రోజన్, హీలియంతో నిండి ఉంటుంది. భూమి గ్రావిటీ కంటే ఇక్కడ 10 రెట్లు ఎక్కువ గ్రావిటీ ఉంటుంది కాబట్టి మీ బాడీలోని రక్తం పైకి ఫ్లో అవ్వటం కూడా కష్టమైపోతుంది. చివరికి మీ ఎముకలు విరిగిపోయి ఇక పైకి లేవలేని స్థితికి వెళ్ళిపోతారు. ఇప్పుడు త్వరగా మిగతా గ్రహాల సంగతి చూద్దాం. LTT 9779b మనం కనిపెట్టిన అతి కాంతివంతమైన గ్రహం. ఇది 2000 డిగ్రీస్ వేడితో మండిపోతుంది. మొత్తం గ్రహం మెటాలిక్ మేఘాలతో కప్పివేయబడటం వల్ల కింద టైటానియం వేపర్ వర్షం కురుస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఇక్కడ ఒక సెకండ్ కూడా బతకడం అసాధ్యం. నెక్స్ట్ L9859d. ఇదొక వల్కానిక్ గ్రహం. భూమి కన్నా 1.5 రెట్లు పెద్దది. కానీ గాలి మొత్తం సల్ఫర్ డయాక్సైడ్తో నిండి ఉంది. అంటే కుళ్ళిపోయిన గుడ్ల వాసంతో ఊపిరాడదు. అదనంగా లావా సముద్రాలతో గ్రహం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ తర్వాత 55 క్యాన్క్రియి. దీన్ని డైమండ్ ప్లానెట్ అంటారు. కానీ మొత్తం లావా సముద్రాలతో కప్పబడి ఉంటుంది. ఆకాశం మొత్తం ఆకర్షణీయంగా కనిపించినా కింద మాత్రం మరిగే మంటలే. వాస్ప్ 121bలో మెటల్స్ మరియు డైమండ్స్ వర్షంలా కురుస్తాయి. ఒకవైపు 3000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటే మరోవైపు 1500 డిగ్రీస్తో ఇంకొంచెం తక్కువ వేడితో ఉంటుంది. గాలులు మిమ్మల్ని ఒకవైపు నుంచి మరోవైపుకు తోస్తాయి. చివరిగా GJ1132b. ఇదొక పాయిజన్ గ్యాస్ ప్లానెట్. అంటే విషపూరితమైన వాయువులతో నిండి ఉంటుంది. వీటిలో హైడ్రోజన్ సైనైడ్, మీథేన్ వాయువుల్ని మనం గుర్తించి ఊపిరి పీల్చితే క్షణాల్లో మరణం సంభవిస్తుంది. ఈ అన్ని భయంకరమైన లోకాల తర్వాత మన భూమి ఎంత అరుదైందో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ లావా సముద్రాలు లేవు, విషవాయువులు లేవు, ఉరాల వర్షం లేదు. నిజానికి మనకి ఉన్నది అసలైన స్వర్గం అనే అనుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.